గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే అది టీడీపీకే సాధ్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత. తన సందేహాలకు ఏపీ పోలీసులు సమాధానం చెప్పాలన్న కేఏ పాల్. కులగణనలో ప్రభుత్వం కుట్రపూరితంగా మున్నూరు కాపుల సంఖ్య తగ్గించింది. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న కొండదేవయ్య పటేల్. సాహిత్యం, పౌరోహిత్యంతో బ్రాహ్మణులు సమాజానికి అనేక సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం నిరుపేద బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, శ్రీకాకుళం జిల్లా టెక్కలి గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే రహదారులు ఆ ప్రాంత అభివృద్ధికి చిహ్నాలని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. 1.43 కోట్లతో నిర్మించనున్న టెక్కలి భగవాన్పురం రహదారి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడైనా కొత్తగా రోడ్డు నిర్మాణం పనులు జరిగాయా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా రోడ్డు విస్తరణ పనులు జరిగాయంటే అది టీడీపీ హయాంలోనే సాధ్యమన్నారు. ఇప్పటికే ఉపాధి నిధులతో నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. అయితే రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని సంకల్పంతోనే 9 మాసాలుగా పనిచేస్తున్నాం. రోజు టెక్కలి నేను ఎప్పుడు వచ్చినా చెప్తున్నాను, ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపిస్తాను. కోటకి దీటుగా టెక్కలి పట్టణాన్ని తయారు చేసే బాధ్యత నేను పూర్తిగా తీసుకున్నాను. అందులో భాగంగా ఈ 9 మాసాల్లో ఎక్కడైతే రోడ్లు లేక, డ్రైన్లు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ప్రజలు పడ్డారో అవన్నీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఈ రోడ్లో చూస్తే వర్షం వచ్చిందంటే మన జామరమణి మిల్లు దగ్గర అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు రాలేనటువంటి పరిస్థితి. మొన్న ఒక రోజు వచ్చి ఆ ప్రాంతమంతా తిరిగి అక్కడ ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక కల్వర్ట్ మంజూరు చేశాం. రేపెల్లుండి నుంచే ప్రారంభిస్తే అక్కడ డ్రైనేజ్ సమస్య పరిష్కారం అవుతుంది. టెక్కల్ నుంచి దండుగోపాలపురం వరకు రోడ్డు ఆ రోజు నేనే వేశాను. మళ్ళీ 5 సంవత్సరాలు ఎక్కడ ఒక గోతి కప్పినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈ రోడ్డుకి నిధులు మంజూరు చేసి ఈ వారం రోజుల్లోనే ఈ రోడ్డు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. టెక్కల్లో డిగ్రీ కాలేజ్ ఉంది. పాప రోడ్డు పక్క వస్తే ఆ డిగ్రీ కాలేజీకి ప్రహరీ కూడా పూర్తిగా పోయినటువంటి పరిస్థితి. అందులోకి పశువులు, పందులు పూర్తిగా ఆ ప్రాంతాన్ని చిన్నాభిన్నం చేస్తున్న విషయం తెలుసు. నాకు దగ్గరికి మొన్నను ప్రిన్సిపాల్ వస్తే నేను ఏదైనా పని ఇచ్చి మీ కాలేజీకి వస్తానని చెప్పి మాట ఇచ్చాను. 2 కోట్ల రూపాయలతో డిగ్రీ కాలేజీకి కాంపౌండ్ మంజూరు చేశాం. నేను నెక్స్ట్ ట్రిప్ వచ్చేటప్పుడు ఫౌండేషన్ వేసి, కాంపౌండ్ అంటే ఏదో కట్టడం కాదు, మన రోడ్డుకు ఆనుకొని ఉంది కాబట్టి అందంగా కట్టి టెక్కలి చరిత్ర అంతా ఆ కాంపౌండ్ వాళ్ళ మీద కనబడే విధంగా ఒక ప్లాన్ ప్రకారం ఆ కార్యక్రమం కూడా చూస్తాం. టెక్కలి ప్రధాన రహదారి ఆ రోజు నేనే వేశాను. 7-8 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఎక్కడ కూడా డ్రైన్లు కట్టడం కానీ
వేసినటువంటి రోడ్డు బాగు చేయడం కానీ జరగలేదు. మళ్ళీ 3.5 కోట్లు ఏదైతే జగతమెట్ నుంచి మళ్ళీ హైవే వరకు మంజూరు చేశాం. ఎక్కడైతే డ్రైన్లు అవసరం ఉందో డ్రైన్లు కానీ ఆ రోడ్డు రెన్యువల్ చేయడం కానీ మధ్యలో మంచి మచ్చేసి ఒక బ్రహ్మాండమైనటువంటి సెంటర్ డివైడ్లో మొక్కలు పెట్టి అది కూడా తయారు చేయడానికి నిర్ణయం చేశాం. ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తనదైన శైలిలో స్పందించారు. ప్రవీణ్ వ్యవహారంలో మొదటి నుంచి తాను లేవనెత్తుతున్న సందేహాలు నిజమయ్యాయని అన్నారు. మార్చి 24వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రవీణ్ తన ఫోన్ నుంచి భార్యతో కొన్ని సెకండ్ల పాటు మాట్లాడాడని వెల్లడించారు. ఆ సమయంలో విజయవాడలో ఉన్న ప్రవీణ్ 11:30 గంటలకే రాజమండ్రి ఎలా చేరుకున్నాడని అనుమానం వ్యక్తం చేశారు. సైరన్ ఉన్న తన వాహనమే రాజమండ్రి చేరుకోవడానికి 3 గంటలు పడుతుందని కేఏ పాల్ సందేహం వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఏపీ పోలీసులపై ఉందన్నారు. ఎత్తుకెళ్లారట. వెంటనే నాకు మెసేజ్ వస్తే ఒక ఎస్పీతో మాట్లాడి అక్కడ ఉన్న పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్తో మెసేజ్ పెట్టి ఆయన ఫోన్ ఆన్సర్ చేయకపోతే, అలాగే ప్రెసిడెంట్లు ఇతరులతో మాట్లాడితే ఇప్పటి వరకు అజయ్ బాబు ఎక్కడున్నాడో తెలియదు. ఎందుకు అరెస్ట్ చేశారు? అరెస్ట్ చేశారంటున్నారు, చేయలేదంటున్నారు. ఎందుకు చేశారంటే ఆయన అనుచిత వాక్యాలు మాట్లాడారని. ఎవరైనా ఏ దేవతలైనా ఏ దేవుళ్ళైనా ఏ మందిరాలైనా దూషిస్తే నేను దాన్ని ఖండిస్తున్నాను. అయితే ప్రవీణ్ పగడాల గురించి ఆయన మాట్లాడిన విషయాలు చూశారు. ప్రశ్నిస్తున్నాడు, ఇది హత్య, ఇదిగో మా దగ్గర ఇలాంటి రుజువులు ఉన్నాయని. అంటే ప్రశ్నించలోని మీరు అరెస్ట్ చేస్తారా? పవన్ కళ్యాణ్ ఘోరమైన రెచ్చగొట్టే మాట్లాడితే రుజువులతో ఒక ప్రపంచ శాంతి దూతగా ఇదే తెలంగాణ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి నేను వెళ్లి ఎస్ఐ ప్రదీప్ కి అక్టోబర్ 7ని కంప్లైంట్ ఇస్తే 6 నెలల తర్వాత కనీసం ఎఫ్ఐఆర్ కూడా అవ్వలేదు. అయితే ఉప్పల్లో కె రవీందర్ రెడ్డి అట, ఒక హిందూ సంఘానికి ప్రెసిడెంట్ అట. ఆయన ఏప్రిల్ 3 రాత్రి 9 గంటలకి కంప్లైంట్ ఇస్తే అజయ్ బాబు మీద నిమిషాల మీద ఎఫ్ఐఆర్. ఒక రోజులో ఎత్తుకెళ్ళిపోవడం. ఇది ఆర్టికల్ 14 వైలేషన్ కాదా? సమానత్వం ఉందా ఇక్కడ? అంటే రవీందర్ రెడ్డి కంప్లైంట్ ఇస్తే రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్ సీఎం అరెస్ట్ చేయిస్తారా? రేవంత్ రెడ్డికి తెలియకుండానే ఇది జరిగిందా? వెంటనే ఆ ఎఫ్ఐఆర్ ని రిజిస్టర్ చేసిన వాళ్ళని సస్పెండ్ చేయాలా? రేవంత్ రెడ్డికి తెలియకపోతే అరెస్ట్ చేసి ఎత్తుకెళ్లిన పోలీసులందరినీ చట్ట ప్రకారం సస్పెండ్ చేయాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కుల గణనలో మున్నూరు కాపుల సంఖ్య తగ్గించిందని తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య పటేల్ ఆరోపించారు. పటేల్ యూత్ ఫోర్స్ ద్వితీయ వార్షికోత్సవ సభ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మున్నూరు కాపుల జనాభా 40 లక్షలకు పైగా ఉందని, ప్రస్తుతం 50 లక్షలకు పైగా ఉంటుందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో మున్నూరు కాపులు కేవలం 13 లక్షలు మాత్రమే ఉన్నట్లు లెక్కలు చూపించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో లక్షలాదిగా తమ సామాజిక వర్గాన్ని మాయం చేశారన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ ఇవ్వకపోగా ₹1 నిధులు కూడా కేటాయించలేదన్నారు దేవయ్య పటేల్ యాదవ్. మరి లక్ష్మణ్ గారు ఒకసారి మేము కాలం ఉన్నప్పుడు ఏదైతే యూత్ ఫోర్స్ లో ఉన్న పిల్లలందరినీ డొనేషన్ చేయమని చెప్పడము, వారు కూడా మాకు ఒక యూత్ ఫోర్స్ మాకు ఒక సంఘము ఉంటే బాగుంటుందని లక్ష్మణ్ గారిని అడగడము, మరి వారు ఒక ఫౌండర్గా ఉండి మరి గత 2 సంవత్సరాల నుంచి కూడా యువకులందరికీ ఒక ఆదర్శంగా అందరూ ఎన్నుకుండే విధంగా మరి వారు చేయడం జరిగింది. మరి నాలో ఈరోజు మరి 2వ సంవత్సరంలో కూడా మేమందరం కూడా ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినందుకు హైదరాబాద్ అధ్యక్షులు ఆర్వి మహేంద్ర కుమార్ గారు, మా స్టేట్ యూత్ మరి ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సుగట్, మరి అప్పుడు జర్నలిస్ట్ ఫోరం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, మరి ఇప్పుడు కూడా యూత్ ఫోరం వేదిక మీద ఉన్న మహిళా సోదరులు
పండి పద్మక్క గారు, మరి సంజయ్ రెడ్డి గారు, తోట సాయి చరణ్ పటేల్, సోషల్ మీడియా కన్వీనర్. శ్రీరామ కళ్యాణ మహోత్సవానికి మురుగునీటిలో నుండే నడుచుకుంటూ వెళ్లవలసిన దుస్థితి ఏర్పడడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ పరిధిలోని పార్సీగుట్టలో ఈ పరిస్థితి నెలకొంది. స్థానికంగా ఉన్న వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రతి ఏటా అంగరంగ వైభవంగా కళ్యాణ వేడుక నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఈ వేడుకకొచ్చే భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కాలువలో ప్రవహించాల్సిన మురుగునీరంతా రోడ్డుపై ప్రవహిస్తుండడమే ఇందుకు కారణం. గుడికి 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్న కాలువలోని మురుగునీరంతా రోడ్లపైకి చేరి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దుర్వాసన వెదజల్లుతుండడంతో కాలనీవాసులు వాపోతున్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా న్యూ అశోక్ నగర్ పార్చిగుట్ట అర్బన్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో గత 15 రోజుల నుంచి రాములవారి కళ్యాణం ఉన్నందుకు రాములవారి గుడి ముస్తాబు చేసుకొని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క పార్చిగుట్ట వీరాంజనేయ స్వామి దేవాలయం ముందు ఇలా గత 10 రోజుల నుంచి నాలా పొరలం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీసీని కానీ మున్సిపల్ అధికారులను కానీ స్థానిక కార్పొరేటర్ని కానీ 10 రోజుల నుంచి వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అయ్యా, ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణం ఉంది, ఆ కళ్యాణానికి ఇలా మోరీ డిస్టర్బ్ అయితే భక్తులు రావడానికి కానీ దేనికన్నా కానీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి స్థానిక మున్సిపల్ అధికారులు కానీ స్థానిక కార్పొరేటర్ని కానీ అందరినీ మా బస్తీ కమిటీ నుంచి వేడుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి తూతూ మంత్రంగా వచ్చి ఏదో మేము చేస్తాము, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి చెప్పుకోవడమే తప్ప ఇంకా ఏం చేయడం లేదు. హైదరాబాద్ మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధి మౌలాలీలో దారుణం చోటు చేసుకుంది. ఆకాష్ అనే యువకుణ్ణి ఇంతియాజ్ అనే వ్యక్తి హత్య చేయడం జరిగింది. హత్యకు పాత కక్షలే కారణమంటూ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మౌలాలి డివిజన్లో హిందువులపై వరుస దాడులను బీజేపీ కార్పొరేటర్ సునీతా శేఖర్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నగరంలో పౌరులకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేసిన ఆమె పోలీసుల తీరుపై మండిపడ్డారు. నిన్న మౌలాలిలో తెల్లవారుజామున రాత్రి బీజేపీ కార్యకర్తపై దాడి జరిగింది. దాడి కాదు, హత్య చేసిండ్రు. తలపైన కాళ్ళపైన గన్నేట్లు ఎత్తేసి చంపేసిండ్రు. ఇది 2వ సంఘటన. ఇదే నెలలో భరత్ నగర్లో మహేందర్ యాదవ్ అనే వ్యక్తి మీద ఒక వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేసిరు, కత్తితో దాడి చేసిరు. ఇప్పటి వరకు వాడిని రిమైండ్ చేయలేదు. ఎందుకు నేను డిఐజీ గారిని అడుగుతున్నాను. కమిషనర్ గారు, మౌలాలీలో పాత ముస్లింలతోటి మాకు ఎటువంటి గొడవ లేదు. ఈ కొత్తగా వచ్చిన బంగ్లాదేశ్ రోహింగ్యాలు వీళ్ళంతా రాత్రంతా 24 గంటలు వాళ్ళు మెలుకునే ఉంటారు, రాత్రంతా తిరుగుతూనే ఉంటారు. రాత్రి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఆ అబ్బాయిని అక్కడ కూర్చొని ఉంటే వాడిని చంపేసిండ్రు. వచ్చి అందరూ గుంపులుగా వచ్చి ఆకాష్ అనే మన కార్యకర్తను, బీజేపీ కార్యకర్తను చంపేసిరు. ఏం జరుగుతుంది తెలంగాణలో? పోలీసు వాళ్ళు అసలు ఒక వర్గం అంటే చాలా సాఫ్ట్ కార్నర్లో ఉన్నారు. వాళ్ళ మీద అరెస్టులు ఉండవు, ఎటువంటి చర్యలు తీసుకోరు. ఇప్పటి వరకు చంపిన వాళ్ళు పత్తా లేరు. సనాతన ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉప్పల్ భగాయత్లో బ్రాహ్మణులకు ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హంపి శ్రీ విద్యారణ్య స్వామి, ఎమ్మెల్సీ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణులు సాహిత్యం, పౌరోహిత్యం, వేదాలలో అనేక రంగాలలో సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి ఉగాది పురస్కారాలు అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. విశాఖపట్నం సిటీ లిమిటెడ్ ర్యాంకీ సిఈటిపిలో ల్యాబ్ టెక్నీషియన్ చీపురుపల్లి అప్పలనాయుడు అర్ధరాత్రి శాంపిల్స్ సేకరిస్తుండగా గాఢమైన వాయువులు పీల్చడంతో కార్మికుడు మృతి చెందాడు. దీనిపై సమగ్రమైన విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకొని భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేర్చడం వలన ఒక కార్మికుడు చిపురుపల్లి అప్పలనాయుడు అనేటువంటి కార్మికుడు సి షిఫ్ట్కి హాజరైన కార్మికుడు
ఏదైతే ల్యాబ్ టెక్నీషియన్గా ఉన్నటువంటి సిప్రిపల్లి అప్పలనాయుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాన్యువల్ నుండి గాఢమైనటువంటి వాయువులకు సంబంధించినటువంటి ఏదైతే వ్యర్థ రసాయనాలు ఉన్నాయో ఆ శాంపుల్ సేకరించే సందర్భంలో ఈ కార్మికుడు అయినటువంటి చిప్పిపల్లి అప్పలనాయుడు అక్కడికక్కడే కుప్పకూలి ఆ వాయువులు పీల్చిన తర్వాత చనిపోయడం అనేది జరిగింది. ఆ చనిపోయినటువంటి కార్మికుడిని విశాఖపట్నంలో కేజీహెచ్కి తరలించారు. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, సక్రమైనటువంటి మాస్కులు ఉంటుంటే ఈ రకమైనటువంటి ప్రమాదం జరుగుండేది కాదు. మరోవైపు కార్మిక కుటుంబానికి సక్రమైనటువంటి పద్ధతుల్లో నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు చేపట్టాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే ఎసెన్షియల్ లాంటి ఫార్మా పరిశ్రమల్లో ₹1 నష్టపరిహారం ఇప్పించారు, అదో నిర్ణయంగా చేశారు. కాబట్టి ఈ కుటుంబానికి కూడా ₹1 నష్టపరిహారం చెల్లించాలని, భద్రతా ప్రమాణాలు అమలు చేయాలనేటువంటి ఏదైతే సిఐటిపి యాజమాన్యం రామ్కి యాజమాన్యం ఉందో విశాఖ ఫార్మాసిటీ లిమిటెడ్ యాజమాన్యంపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఫార్మాసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు డిమాండ్ చేస్తాం. కోల్కతా నుంచి హైదరాబాద్ చేరుకున్న సన్ రైజర్స్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు వీరికి ప్రత్యేక దర్శనం కల్పించి షాల్వాతో సత్కరించారు. జట్టు వరుస ఓటములతో ఇబ్బంది పడుతుండడంతో అమ్మవారి ఆశీర్వాదం కోసం వీరు ఆలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వింత ఆచారంతో పేరూరు భీమా భక్తుని పాలనలో రామాలయం వెలవెలబోతుంది. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. కొన్ని దశాబ్దాల కాలంగా వస్తున్న ఈ వింత సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. విజయదశమి రోజున రాములవారి కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. నేటికి పూర్వీకుల సాంప్రదాయ ఆచారమే పాటిస్తున్నారు గ్రామస్తులు. అందరూ ఈ రోజునే రాములవారి కళ్యాణం నిర్వహిస్తే విజయదశమి రోజున అంగరంగ వైభవంగా రాములవారి కళ్యాణం నిర్వహిస్తామంటున్నారు భీమా భక్తుని గ్రామస్తులు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో జీసీఎం గుడుగుంట్ల మల్లయ్య చంద్రమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఫౌండేషన్ సభ్యులు గుడుగుంట్ల ఓం ప్రకాష్, అనురాధ దంపతులు, గుడుగుంట్ల శ్రీను జ్యోతి దంపతులు పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అస్య జగదస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుష సిద్ధం ఆధ్యాత్మిక దైవాది భౌతిక ఆపత్తుల నివారణ సిద్ధార్థం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. బులెటిన్ ముగిచ్చే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోడ్డు నిర్మాణం కూడా జరగలేదు. ఏపీలో అభివృద్ధి జరగాలంటే అది టీడీపీకే సాధ్యమన్న మంత్రి అచ్చెన్నాయుడు. పాస్టర్ ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రజాశాంతి పార్టీ అధినేత. తన సందేహాలకు ఏపీ పోలీసులు సమాధానం చెప్పాలన్న కేఏ పాల్. కుల గణనలో ప్రభుత్వం కుట్రపూరితంగా మున్నూరు కాపుల సంఖ్య తగ్గించింది. తమ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందన్న కొండదేవయ్య పటేల్. సాహిత్యం, పౌరోహిత్యంతో బ్రాహ్మణులు సమాజానికి అనేక సేవలు చేస్తున్నారు. ప్రభుత్వం నిరుపేద బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలు అందించాలన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.